సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మరి రాజశేఖర్ గారు, గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సభ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, రైతు సోదరులు, గౌరవ పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మహాశైలారా, ఒక్కసారి మన గత స్మృతులను గుర్తు చేసుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి, ఆ దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనలో రైతు రాజ్యం అనేటటువంటిది ఏలినటువంటిది రామరాజ్యాన్ని చూశారు. ప్రతి రైతు కుటుంబంలో కూడా సంతోషదాయకమైనటువంటి ఫలితాలను పొంది ప్రతి కుటుంబం కూడా ఆర్థిక అభివృద్ధి పొందినటువంటి పరిస్థితులను చూచారు. ఆ తరువాత దైవం ఆయన మనకు దూరం చేస్తే ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పాలించడానికి అర్హత పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా విపరీతమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం చేజించుకునేటప్పుడు ఎన్నికలకు వచ్చినప్పుడు ఒకటి చెప్పారు. మీరంతా గుర్తు చేసుకోవాలి, రైతు సోదరులంతా కూడా. అయ్యా రైతు సోదరులారా, మీరు చేసినటువంటి అప్పును ప్రతి రూపాయిని కూడా రద్దు చేస్తాను, ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా మీకు బంగారు రుణాలతో సహా ప్రతి పైసా కూడా రద్దు చేస్తానని చెప్పారు. ఆయన రుణమాఫీని చేస్తామని చెప్పడమే కాకుండా ఆర్థికంగా వెనుకబడిపోతున్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా చూస్తూ ఉన్నాను. వారు పండించేటటువంటి పంటకు సరైనటువంటి ధర వచ్చేంత వరకు కూడా స్థిరీకరణ నిధిని 5,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సందర్భం అందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విపరీతంగా మోసం చేసినటువంటి దానిలో రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన ప్రకటించినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 87,612 కోట్ల రూపాయలు రుణం ఉంటే రైతులకు ఈ రోజున చూస్తే దాదాపుగా 46,000 కోట్ల రూపాయలు అప్పటి నుండి వడ్డీ అయింది. ఆయన నేను రుణమాఫీ చేస్తానని గొప్పలు చెప్తున్నటువంటి దానిలో 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశానని చెప్పేటటువంటి దానిలో కేవలం 13,500 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశామని చెప్తూ అది దానిలో కూడా ఇప్పటి వరకు దాదాపుగా 45 నుండి 46,000 కోట్ల రూపాయల వడ్డీ అయితే ఆ వడ్డీలో 3వ వంతు కూడా తీర్చినటువంటి నీవు రైతుల రుణమాఫీ పూర్తిగా చేశాను, అది ప్రపంచ చరిత్రలో అది నాకే సాధ్యమైందని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే రైతు సోదరులారా, మనం అంతా కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. గతంలో అతను చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి ఓట్లను వేసినటువంటి సోదరులారా, మీరు ఈ ప్రాంగణానికి రాకపోయినా వాస్తవాలను గ్రహించండి. మన కుటుంబాలంతా పతనమైపోతూ ఉంటే, అప్పుల ఊపిరి కూరుకుపోతూ ఉంటే, చంద్రబాబు నాయుడు మోసం చేస్తూ ఉంటే, రాక్షస పాలన కొనసాగిస్తూ మాఫియా ప్రభుత్వం అనేటటువంటిది ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ప్రతిదీ మాఫియానే ఈ విధమైనటువంటి మాఫియాలు చేస్తూ జనాన్ని మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి పరిపాలన సాగిస్తూ దోపిడీ రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. అలాంటి దోపిడీ అనేటటువంటి దాన్ని అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున రైతు సోదరులు కేవలం మిర్చి వేసినటువంటి రైతులను ఆలోచన చేసినట్లయితే గత 4 మాసాల నుండి 61 మంది రైతులు, మిర్చి పండించినటువంటి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కనపడుతూ ఉంది. మన ప్రక్కనటువంటి ప్రకాశం జిల్లాలో నిన్ననే 4 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతు సోదరులారా, మనం నడుకట్టి ముందుకు రావాలి. కేవలం బుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వం, బాధ్యతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులంతా కూడా పడినటువంటి పంటను తీసుకొచ్చి రోడ్ల మీద కువ్వలు పోసి తగలేస్తూ ఉంటే సిగ్గుపడకుండా ఈ భారతదేశ చరిత్రలోనే రుణమాఫీ చేసినటువంటి గొప్పవాడిని నేను, రైతు రాజ్యాన్ని అందిస్తున్నటువంటి సిగ్గు మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటే రైతు కళ్ళు తెరవలసినటువంటి అవసరం ఉంది. సోదరులారా, రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోనే కాదు
ఆయన పాదయాత్ర చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులన్నీ గమనించిన తర్వాత రైతు వెన్నెముక ఇరిగిపోతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ కాదు, దేశం మొత్తంలో కూడా అన్నమో రామచంద్రాన్ని అలవాటించేటటువంటి వాడికి పట్టడి అన్నం పెట్టేటటువంటి వారిని రక్షించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి దేశం మొత్తంలో కూడా రైతు రుణమాఫీని చేసేటటువంటి చర్యలకు పూనుకున్నటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. వారి యొక్క స్మృతులను గుర్తు చేసుకోవాలి, వారి యొక్క ఆశయాలను కొనసాగించాలంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుంది అనే వాస్తవాన్ని గమనించాలి. ఈ రోజున కేవలం మనము నిరసన తెలియపరచడం కాదు, ప్రజలందరికీ కూడా తెలియచెప్పాలి. గ్రామంలో కూడా చర్చకు తీసుకురావాలి. ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసిన తర్వాత మనం సాధించినటువంటిది ఏంటని ఆలోచన చేస్తే కరువుతో కొట్టుమిట్టాడిపోతూ మంచినీళ్లు లేని కొన్ని ప్రాంతాలు, పంట పండినటువంటి దాన్ని రోడ్ల మీద తగలబెట్టేటటువంటిది కొన్ని ప్రాంతాలు, విద్యాలయాలు మూతపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి, పేదవాడు చదువుకునేటటువంటి దానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతు కూలీలుగా ఉన్నటువంటి వారైతే వైద్య వస్తువులు లేక, పంట పండించేటటువంటి దానికి కూలిచ్చేటటువంటి శక్తి లేక, పంటను పారవేసుకునేటటువంటి స్థితిలో కూలీలు కూడా లక్షల మంది వలసపోయేటటువంటి విధంగా కొనసాగుతున్నటువంటి ఈ దుర్భర పరిస్థితుల నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుంది. తిరుగుబాటు చేయాలి, ఎక్కడికక్కడ తిరగబడాలి. గ్రామాల్లో రైతు సోదరులంతా ఐక్యంగా పోరాటం చేసి మా హక్కులను కాపాడుకునేటటువంటి దానికి మనం పండించేటువంటి పంటను మరి మార్కెట్ ద్వారా ఖచ్చితంగా, ముఖ్యంగా మిరపకాయలు అనేటటువంటి వాటిని మినిమం ప్రతి క్వింటాలకు కూడా 7,000 రూపాయలకు తక్కువ లేకుండా మినిమం ప్రైస్ నిర్ణయించి మార్కెట్ కొనేటటువంటి నిర్ణయించారని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ విరమిస్తూ ఉన్నా.